అవును, మీరు తమ్మునేల్లో చూసింది నిజం, చదివింది నిజం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణకే చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్, వీళ్ళంతా అబద్ధాల కోరులే. యావత్ భారతదేశ ప్రజలు ఈ అబద్ధాల కోరుల మాటలు వినాల్సిన, వీరి నాయకత్వాన్ని అంగీకరించాల్సిన దుస్థితిలో ఉండడం అత్యంత బాధాకరం, శోచనీయం, దురదృష్టకరం. వీళ్ళంతా కేవలం రాజకీయ ప్రయోజనం కోసం, వాళ్ళ స్వార్థం కోసం, ప్రత్యర్థులపై బురద చల్లడం కోసం అత్యంత నీచంగా దిగజారారు. ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే జనం నిజమనుకుంటారు అనే గోబల్స్ వీరికి ఆదర్శం. ప్రజల అమాయకత్వంపై వీరికి అచంచలమైన నమ్మకం. ప్రజలు అజ్ఞానులు అనేది వీరి ప్రగాఢ విశ్వాసం. వీళ్ళు చెప్పిందే నమ్ముతారు తప్ప అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు అని వీరు అనుభవపూర్వకంగా గ్రహించిన వాస్తవం. అందుకే దారుణమైన అబద్ధాలను ఈ నాయకులంతా తేలిగ్గా జనం మీదకి వదులుతున్నారు. ఇంతకు వీరు చేసిన తప్పేంటి, ఆడిన అబద్ధం ఏంటి, ఒకసారి మనం చూద్దాం. నరేంద్ర మోడీ ఈ దేశానికి 3వసారి ప్రధానమంత్రి అయిన అతిపెద్ద నాయకుడు. రాహుల్ గాంధీ నెహ్రూ గాంధీ వంశాలకు ఉమ్మడి వారసుడు. ఈ దేశ పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. వీళ్ళిద్దరూ దేశానికి అత్యంత ముఖ్యమైన నాయకులు. ప్రజల్లో వీళ్ళ గురించి ఏమని చర్చ జరగాలి? వీరి గుణగణాల గురించి చర్చ జరగాలి, వీరి పార్టీల విధానాల గురించి చర్చ జరగాలి, వీరి నాయకత్వ లక్షణాల గురించి చర్చ జరగాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? వీరి పుట్టుక గురించి నీచమైన ప్రచారం, వీరి కులం గురించి అబద్ధపు ప్రచారం, వీరి మతం గురించి అవాస్తవ ప్రచారం, వీరి జాతి గురించి అర్ధసత్య ప్రచారం. ఇంతకు ఇంత దిగజారి బురద జల్లుకుంటున్నది ఎవరో తెలుసా? ఏదో సామాన్య కార్యకర్త కాదు, ఓ ఎంపీనో ఎమ్మెల్యేనో కాదు, రాష్ట్ర స్థాయిలో ఉన్న మంత్రి కాదు. సాక్షాత్తు వాళ్ళే. రాహుల్ గాంధీ పరువును మోడీ పరువును రాహుల్ గాంధీ తీసుకుంటున్నారు. రాహుల్ గాంధీ మతం గురించి, కుటుంబం గురించి సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ పార్లమెంటులోనే జోకులేస్తారు. రాహుల్ గాంధీ పేరు చివర నెహ్రూ పేరు ఎందుకు లేదు అని వ్యంగ్యంగా చమత్కరిస్తారు. దానికి మిగతా పార్లమెంట్ సభ్యులంతా పగలబడి నవ్వుతారు. उनकी पीढ़ी का कोई व्यक्ति नेहरू सरनेम रखने से डरता क्यों है? क्या शर्मिंदगी है नेहरू सरनेम रखने से? क्या शर्मिंदगी है? నరేంద్ర మోడీ కులం గురించి రాహుల్ గాంధీ పబ్లిక్ గానే పచ్చి అబద్ధాలు నీళ్లు తాగినంత సులభంగా చెప్పేస్తాడు. మోడీ కులం గురించి అబద్ధాలు, అర్ధసత్యాలు కలిపి రాహుల్ వండి వడ్డిస్తారు. దానికి కాంగ్రెస్ కార్యకర్తలు కేరింతలు కొడతారు. नरेंद्र मोदी जी ओबीसी नहीं पैदा हुए थे। नरेंद्र मोदी जी टेलीकास्ट के गुजरात में व्यक्ति पैदा हुए थे। उनको, उनकी कम्युनिटी को बीजेपी ने 2000 में ओबीसी बनाया। आपके प्रधानमंत्री ओबीसी नहीं पैदा हुए, आपके प्रधानमंत्री जनरल कास्ट पैदा हुए। ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఇది మోడీ, రాహుల్ లాంటి జాతీయ నాయకులే నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతుంటే ఇక వారి కింద ఉన్న ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఆ అబద్ధాలకు మరింత వన్నెలద్ది జనాల మీదకి వదులుతున్నారు. ఇప్పుడు దేశమంతా ఇదే జరుగుతున్నది. మోడీ కులం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ పరిశోధకుడిగా మాట్లాడేస్తున్నాడు. తాను చెప్పిందంతా నిజమే అనే భ్రమ అందరికీ కలిగించేలా గొప్పగా రేవంత్ వర్ణిస్తున్నాడు. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమన్నా తక్కువ తిన్నాడా? రాహుల్ గాంధీ హిందువే కాదు, ఆయన పుట్టింది ముస్లిం కడుపున అని కడుపులో ఉన్న కలుషిత వదంతిని కక్కేస్తున్నాడు. వీళ్ళిద్దరూ చెప్పిందేంటి? మోడీ బీసీ కాదని రాహుల్ గాంధీ తేల్చేశాడు. అసలు రాహులే హిందువు కాదని బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నారు. వీళ్ళు చెప్పింది నిజమనే భ్రమలోనే ఆయా పార్టీల కార్యకర్తలు ఉన్నారు. అదే ప్రచారాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్తున్నారు. సాధారణ జనం కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ హిందువు కాదట కదా, మోడీ అసలు బీసీ కాదట కదా, ఈ చర్చ చేసుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు. ఎట్లా బ్రాహ్మణ్ అవుతాడు?
రాహుల్ గాంధీ తల్లేమో క్రైస్తవురాలు. ఎవరు? ఏం పేరు? సోనియా గాంధీ. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే. ఇండియన్లు ఎప్పుడూ కులం కుళ్ళుతో మతాల చిచ్చుతోనే నగిలిపోతారు అని ఇతర దేశస్తులు ఓవైపు మనల్ని చిన్నచూపు చూస్తున్నారు. అయినా కానీ మన నాయకుల్లో మార్పు ఏమాత్రం రావడం లేదు. ఉందాతనం రాదు. ఏ విషయాలను ప్రస్తావించాలనే ఇంగిత జ్ఞానం ఉండదు. మన ప్రధానమంత్రిని, మన ప్రతిపక్ష నాయకుడిని అకారణంగా నిందిస్తే పోయేది ఈ దేశం పరువు అనే కొద్దిపాటి ఆలోచన కూడా ఈ కురుస నాయకులకు ఉండదు. అంత పెద్ద స్థాయిలో ఉండి పచ్చి అబద్ధాలు ఎలా మాట్లాడతారు? అందుకే వీరి అబద్ధపు ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాము. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ వరకు రాహుల్ గాంధీ మీద చేసిన విమర్శల్లో నిజమెంతో ఆధారాలతో సహా తేల్చేద్దాం. ఫిరోజ్ ఇందిరాల కొడుకు రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ. రాహుల్ హిందువు కాదు ముస్లిం అన్నది బీజేపీ ప్రధాన ప్రచారం. ఫిరోజ్ గాంధీ హిందువు కాదు, ఆయన ముస్లిం. ఆయన అసలు పేరు ఫిరోజ్ జహంగీర్ ఖాన్, కాబట్టి ఆయనకు పుట్టిన పిల్లలు కూడా ముస్లింలే అన్నది బీజేపీ వాదన. ఇది అత్యంత దురదృష్టకరమైన, అభ్యంతరకరమైన, జుగుప్సాకరమైన వైఖరి. ఫిరోజ్ ఖాన్ అసలు ముస్లిం కాదు, నికార్సైన పార్సీ బిడ్డ. పర్షియా నుంచి వారి పూర్వీకులు భారతదేశానికి 100 ఏళ్ల క్రితమే వలస వచ్చారు. ఆయన అసలు పేరు ఫిరోజ్ జహంగీర్ గాంధీ. 1930 నుంచే స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న దేశభక్తుడు. 3 సార్లు జైలుకు వెళ్ళారు. లాల్ బహదూర్ శాస్త్రితో కలిసి 19 నెలలు అలహాబాద్ జైలులో గడిపారు. గాంధీ నెహ్రూతో కలిసి ఉద్యమంలో పాల్గొన్న గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. గాంధీ గారి మీద ఉన్న అభిమానంతో తన ఇంటి పేరైన గాంధీని అధికారికంగా గాంధీగా మార్చుకున్నారు. 1950లోనే భారత పార్లమెంటుకు నామినేట్ అయిన ఎంపీ. 1952, 1957 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు రాయబరేలి నుంచి లోక్సభకు ఎన్నికైన వ్యక్తి. భారత పార్లమెంటు రికార్డు పుస్తకాలలోనే ఫిరోజ్ గాంధీ పేరు, కులము, మతము, చరిత్ర అన్ని అక్షరాలు నిక్షిప్తమై ఉన్నాయి. అలహాబాదు, ముంబై రెవెన్యూ కార్యాలయాల్లో, కోర్టు కేసులల్లా, స్వాతంత్ర ఉద్యమం సందర్భంగా బ్రిటిష్ వాళ్ళు పెట్టిన కేసు వివరాలల్లా, అలహాబాద్ జైలు రికార్డులల్లా ఫిరోజ్ గాంధీ వివరాలు రాయబడి ఉన్నాయి. ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ పెళ్లి ఫోటోలు, వీడియోలు మనకు అందుబాటులోనే ఉన్నాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లి సందడి మనందరికీ కనిపిస్తూనే ఉంటుంది. మరణించిన తర్వాత ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు పర్షియన్ సాంప్రదాయం ప్రకారం జరిగాయి. అలహాబాదు పార్సీ శ్మశాన వాటికలోనే ఫిరోజ్ గాంధీ చితా భస్మం కూడా ఉంది. ఇన్ని సాక్ష్యాలు కళ్ళెదుటే ఉన్న బీజేపీ వాళ్ళు ఓ గొప్ప స్వాతంత్ర సమరయోధుడైన ఫిరోజ్ గాంధీ గురించి చాలా తేలిగ్గా అబద్ధాలు ఆడేస్తున్నారు. రాహుల్ పేరు చివరన నెహ్రూ రాకుండా గాంధీ అని ఎందుకు వచ్చింది అని ప్రధానమంత్రి మోడీ ప్రశ్నకు ఇప్పుడు మనకు సమాధానం దొరికింది కదా. రాజీవ్ అయినా, రాహుల్ అయినా ఫిరోజ్ గాంధీ వారసులు కాబట్టి వారికి గాంధీ పేరు వచ్చింది. ప్రధానమంత్రి మోడీకి తన తల్లి హీరాబెన్ అంటే చాలా ఇష్టం. అయినా సరే తండ్రి తరఫు ఇంటి పేరు మోడీనే కంటిన్యూ చేస్తున్నారు తప్ప తల్లి తరఫు ఇంటి పేరు పెట్టుకోలేదు కదా. నెహ్రూ అనేది రాజీవ్ గాంధీకి తల్లి తరఫు పేరు, గాంధీ అనేది తండ్రి తరఫు పేరు. ఈ తేడాను గమనించాలి కదా. కేవలం ఫిరోజ్ గాంధీ గురించే కాదు, జవహర్లాల్ నెహ్రూ గురించి, మోతీలాల్ నెహ్రూ గురించి, వారి మతం గురించి, వారి పుట్టుక గురించి కూడా బీజేపీ నాయకులు డౌట్ పడతారు. అదే డౌట్ను పచ్చి నిజం అని నమ్మించేలా జనంలో ప్రచారం కూడా చేస్తారు. నిఖార్సైన కాశ్మీరీ కౌల్ పండిట్ల కుటుంబం నెహ్రూది. కాశ్మీర్ నుంచి ఢిల్లీకి వలస వచ్చిన మోతీలాల్ కౌల్ కుటుంబం ఢిల్లీలోని ఒక కాలువ పక్కన ఉన్న ఇంట్లో నివసించేది. కాలువను హిందీలో నెహర్ అంటారు. వారి కుటుంబాన్ని కాలువ పక్కన నివసించే కుటుంబంగా సంబోధిస్తారు. అలా వారిది నెహర్స్ ఫ్యామిలీ అయింది. దాన్నే నెహ్రూ కుటుంబంగా అందరూ పిలిచారు. మొఘల్ సామ్రాజ్యంలోనే ఢిల్లీ కొత్వాల్గా పనిచేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర మోతీలాల్ నెహ్రూ తండ్రి గంగాధర్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ ఈ దేశం కోసం ఉన్న ఆస్తినంతా త్యాగం చేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. స్వాతంత్ర సమరానికి మొత్తం నిధులు సమకూర్చిన కుటుంబం నెహ్రూలది. చివరికి వాళ్ళ ఇల్లు అయిన ఆనంద్ భవన్ను కూడా ఉద్యమానికి ఇచ్చేసి దాన్ని స్వరాజ్ భవన్గా మార్చిన త్యాగం వాళ్ళది. అలాంటి వారి మతం గురించి, జాతి గురించి నీచంగా మాట్లాడడం ఏమన్నా మర్యాదనా? స్వాతంత్ర సమరయోధులకు మనం ఇచ్చుకునే గౌరవం ఇదేనా? ఒకసారి ఆలోచించాలి కదా. బీజేపీ నాయకులారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. రాజకీయంగా చేసుకోవడానికి చాలా విమర్శలు ఉంటాయి, కానీ ఎదుటి మనిషి కులం గురించి, మతం గురించి, జాతి గురించి
పుట్టుక గురించి, తల్లిదండ్రుల గురించి దుష్ప్రచారం చేయడం నిజంగా మీరు అనుకున్న సాంప్రదాయం అయితే కాదు. బీజేపీ దుష్ప్రచారం ఇలా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమీ తక్కువ తినలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కులం విషయంలో దారుణమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మోడీ బీసీ కాదు, కేవలం బీసీ అని ముద్ర వేసుకోవడానికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కులాన్ని బీసీలో కలుపుకున్నాడని ఓ దుర్మార్గమైన అబద్ధాన్ని కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. నరేంద్ర మోడీ తెలి అనే కులానికి చెందిన ఉపకులం మోద్ ఘాంచి అనే కులంలో పుట్టారు. ఈ కులం వృత్తి గానుగ నూనె తీయడం. కుల వృత్తులతో జీవించే వారిని బీసీ జాబితాలో చేర్చాలని మండల్ కమిషన్ 1980లోనే సిఫారసు చేసింది. అట్లా బీసీ జాబితాలో చేర్చాలని మండల్ కమిషన్ చెప్పిన కులాల్లో మోదుగాంచి కులం కూడా ఒకటి. మండల్ కమిషన్ చెప్పింది కాబట్టే ఆ మండల్ కమిషన్ రిపోర్టు అమల్లోకి వచ్చిన సందర్భంలో 1994లో గుజరాత్లోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మోడీ కులమైన మోదుగాంచిని బీసీ జాబితాలో చేర్చారు. దానికోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ఆసరా చేసుకొని 2000 సంవత్సరంలో ఇండియన్ సర్కార్, భారత సర్కారు ఒక గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో మోద్గాంచి కులాన్ని బీసీలో చేర్చుతూ ప్రకటన చేశారు. అప్పటికి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కాలేదు, కనీసం ఎమ్మెల్యే కూడా కాదు, అధికారికంగా ఎలాంటి పదవులు లేవు. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయ్యే నాటికే ఆయన కులం మోద్గాంచి బీసీ జాబితాలో ఉంది. మండల్ కమిషన్ 1980లో నివేదిక ఇచ్చింది. 1994లో గుజరాత్లోని కాంగ్రెస్ ప్రభుత్వమే నోటిఫై చేసింది. 2000 సంవత్సరంలో వాజ్పేయి ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. ఇవన్నీ అయిన తర్వాత మోడీ ముఖ్యమంత్రి అయ్యారు. వాస్తవం ఇట్లా ఉంటే మోడీ ముఖ్యమంత్రి అయ్యాక తన కులాన్ని బీసీలో కలుపుకున్నాడని అబద్ధం ప్రచారం చేశారు కాంగ్రెస్ నాయకులు. ఇది సంస్కారమా? అసలు సాటి భారతీయుని, పైగా జాతీయ స్థాయి నాయకుడిని కులం పేరుతో, మతం పేరుతో చిన్న చేయడమే పెద్ద తప్పు. సరే, ఆ తప్పైనా నిజాలతో చేస్తున్నారంటే అది లేదు. రాజకీయ నాయకులు ప్రత్యర్థులను మానసికంగా కుంగదీయడానికి ఎంతటి వికృత క్రీడనైనా ఆడగలరు అని ఈ 2 అబద్ధపు ప్రచారాల ద్వారా తేలిపోయింది. అందుకే ప్రజలుగా మనం ఏ రాజకీయ నాయకుడు ఏమి చెప్పినా నిజమనుకునే భ్రమలో పడవద్దు. సత్యాన్ని అనుభవంతో, నీ జ్ఞానంతో విశ్లేషించి నిర్ధారించుకోమని గౌతమ బుద్ధుని బోధనలే మనకు మార్గదర్శకం.